ఇక హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్ర బడ్జెట్ ప్రతులను బీఆర్ఎస్పీ నేతలు తగలబెట్టారు. బడ్జెట్లో విద్యారంగానికి 7.57% కేటాయించడాన్ని నిరసిస్తూ ఆర్ట్ కాలేజీ ఆవరణలో బడ్జెట్ పేపర్స్ కు నిప్పు పెట్టారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ 15% నిధులను విద్యారంగానికి ఇస్తామని చెప్పి అధికారంలోకి రాగానే మాట తప్పారని బీఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ మండిపడ్డారు. సర్కార్ మరోసారి విద్యార్థులను మోసం చేసిందన్నారు. బడ్జెట్లో నామమాత్రపు నిధులు కేటాయింపులను నిరసిస్తూ విద్యార్థుల తరపున ఉద్యమిస్తామని ఆ సంఘం నేతలు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు చూడండి మిత్రులారా, ఈ బడ్జెట్ లో కూడా కాంగ్రెస్ పార్టీ 7.3 సరిపెట్టుకుంది. కాబట్టి రేవంత్ రెడ్డికి ఒకటే హెచ్చరిస్తున్నా, బిడ్డ నువ్వు ఏ రకంగా అయితే విద్యా వ్యవస్థను మొత్తం పూర్తిగా సర్వనాశనం చేద్దాం అనుకుంటున్నావు బిడ్డ, మీ ప్రభుత్వం కూడా రాను రోజుల్లో ఖరాబ్ అయిపోతారని మేము విద్యార్థి తరఫున బీఆర్ఎస్ విద్యార్థి తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. బిడ్డ రేవంత్ రెడ్డికి ఇప్పటికైనా విద్యార్థి లోకం పట్ల చిత్తశుద్ధి ఉండి ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు కేటాయించాలి. అలాగే అదనపుగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యూనివర్సిటీకి అదనంగా 100 కోట్లు కేటాయించాలని మేము హెచ్చరిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి బిడ్డ ఇప్పటికైనా నువ్వు మా విద్యార్థులను ఏ రకంగా అయితే గురుకుల విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ గానీ, ఇక్కడ ఉన్న టీచింగ్ గానీ, నాన్ టీచింగ్ గానీ ప్రతి ఒక్కరికి ఇక్కడికి లేక ఇబ్బంది పడుతున్నారు. బిడ్డ ఇప్పటికైనా బడ్జెట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా ఇవ్వకుంటే రాను రోజుల్లో అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని ఖచ్చితంగా మన అసెంబ్లీ గోడలు బద్దలయ్యేటట్టు చేస్తాం రేవంత్ రెడ్డి. ఈ రోజు విద్యారంగానికి కూడా కాంగ్రెస్ పార్టీ